Hello, hi, welcome all the competitive various and would be teachers. This is your Kiran Kodmuru. Welcome back to our intermediate classes. ఇంకా ఎవరికైనా ఇంటర్మీడియట్ క్లాసెస్ పేమెంట్ చేసి ఎవరికైనా రానట్లయితే జస్ట్ నా నోటీస్కి తీసుకోనండి. నేనైతే మ్యాక్సిమం అందరికీ పంపిస్తున్నాను, బట్ సో అండ్ సో క్లాస్ రాలేస్తారని పంపిస్తున్నారు. సో ఒకసారి నాకు మెసేజ్ పెట్టే ముందు మీరు ఒకసారి జస్ట్ రోల్ బ్యాక్ చేసుకోండి మీ వాట్సాప్లో, ఖచ్చితంగా పంపిస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ఉంటుంది. సో అలా కాకుండా ఇంకెవరికైనా కంప్లీట్గా రానట్లయితే యూ జస్ట్ బ్రింగ్ టు మై నోటీస్, ఐ విల్ సెండ్ ఆల్ ది ఇంటర్మీడియట్ క్లాసెస్. ఓకే, సో మూత్రపిండం యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుందనేటువంటి అంశం అయితే లాస్ట్ క్లాస్లో చూడడం జరిగింది. అండ్ మూత్రపిండం దేన్ని చేత ఏర్పడుతుంది, వేటి చేత ఏర్పడుతుంది, వాటిని ఏమంటాము, సో వాటి యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఈ సెషన్లో చూద్దాం. సో మనందరికీ తెలిసిందే మూత్రపిండాలు అరౌండ్ 1 మిలియన్. సో ఈచ్ కిడ్నీ కూడా 1 మిలియన్ మూత్రనాళికల చేత ఏర్పడుతుంది. సో వృక్కనాళికలను కూడా అంటుంటాం వాటిని, లేదంటే నెఫ్రాన్లని కూడా అంటుంటాము. సో ఈ నెఫ్రాన్లు ఏమంటామంటే మనం మూత్రపిండం యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణాలుగా చెప్పుకుంటాం. సో మనకు తెలిసిందే క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణాలంటే, సో క్రియాత్మక ప్రమాణం అంటే అవి పనిచేస్తేనే మూత్రపిండం పనిచేస్తూ ఉంటుంది. అంటే మూత్రపిండం అనేది టోటల్లీ 100% వాటిపైన, వాటి యొక్క పనిపైన ఆధారపడింది కాబట్టి క్రియ అంటే పని, క్రియాత్మక నిర్మాణంగా చెప్పుకుంటాం. సో అదేవిధంగా నిర్మాణాత్మక ప్రమాణంగా కూడా చెప్పుకుంటాం. నిర్మాణాత్మక ప్రమాణం, క్రియాత్మక ప్రమాణం అంటున్నాం. సో మరి నిర్మాణాత్మక ప్రమాణం అంటే ఏంటి అంటే వాటి చేత నిర్మించబడింది మూత్రపిండం కాబట్టి నిర్మాణాత్మక ప్రమాణంగా చెప్పుకుంటుంటాం. సో మరి నెఫ్రాన్స్ చూసినట్లయితే అరౌండ్ ఒక్కొక్క కిడ్నీలో వచ్చేసి మనకి 1 మిలియన్ వరకు ఉంటాయి. సో ఇక్కడ మనకి ఈ నెఫ్రాన్స్ని ఇంకా ఏమంటామంటే యూరినిఫెరస్ ట్యూబ్యూల్స్ అని కూడా అంటాం. గుర్తుపెట్టుకోండి, నెఫ్రాన్ అన్న యూరినిఫెరస్ ట్యూబ్యూల్ అన్న ఒకటే. యూరిన్ అంటే ఏంటి మనకు తెలిసిందే మూత్రం, ఫెరస్ అంటే కలిగి ఉండడం. సో జస్ట్ ఓడ్లోనే ఉంటుంది మనకి. యూరిన్ని కలిగి ఉన్నటువంటి ట్యూబ్యూల్స్ అంటే నాళాల వంటి నిర్మాణాలు కాబట్టి యూరినిఫెరస్ ట్యూబ్యూల్స్ అని కూడా అంటాం. సో మరి దీంట్లో మేజర్గా చూసినట్టయితే మనకి 2 పార్ట్స్ అనేవి కనపడుతుంటాయి. ఓకే, సో వన్ ఈజ్ మాల్ఫీజియన్ దేహంగా చెప్పుకుంటాం. సో మాల్ఫీజియన్ దేహంలో వచ్చేసి ఇలా బౌమన్స్ గుళిక ఒకటి ఉంటుంది. సో ఒక కప్పు వంటి నిర్మాణం ఉంటుంది, దీన్ని బౌమన్స్ గుళికగా చెప్పుకుంటాం. సో దీంట్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసేమో మాల్ఫీజియన్ దేహము, లేదంటే మాల్ఫీజియన్ కార్పస్కల్ అంటాం. సో దీంట్లో వచ్చేసి అగైన్ మాల్ఫీజియన్ కార్పస్కల్ లేదంటే మాల్ఫీజియన్ దేహం, మాల్ఫీజియన్ బాడీలో వచ్చేసి మనకి 2 పార్ట్స్ కనపడుతుంది. ఒకటి వచ్చేసి బౌమన్స్ క్యాప్సిల్ ఉంటుంది, రెండోది వచ్చేసి ఏంటంటే మనకి నెట్వర్క్ ఆఫ్ క్యాపిలరీస్ అంటే రక్తకేశ నాళికల యొక్క వల ఉంటుంది. సో అది వల అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో మనకి ఏంటంటే ఆ నాళాన్ని మొత్తం ఆవహించి ఒక వల ఉంటుంది. సో ఒక వల ఏమో కుప్ప కుప్పగా ఉంటుంది, దాన్ని రక్తకేశ నాళిక గుచ్చం అంటాం. రైట్, ఇక్కడ చూద్దాం ఫస్ట్. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి అంటే రీనల్ ట్యూబ్యూల్ అంటాం. సో దీని తర్వాత మనకి మెలికలు తిరిగినటువంటి ఒక నాళం అయితే కనపడుతుంది, దాన్ని మనం ఏమంటామంటే రీనల్ ట్యూబ్యూల్గా చెప్పుకుంటూ ఉంటాం. సో లేదంటే వృక్క నాళంగా చెప్తాం. సో వృక్క నాళికలు వేరు, వృక్క నాళం వేరు, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఇక్కడ మనం మాల్ఫీజియన్ బాడీ చూద్దాము, లేదంటే మాల్ఫీజియన్ దేహం చూద్దాం. సో ఈ మాల్ఫీజియన్ దేహంలో వచ్చేసి డబుల్ వాల్డ్ కప్ లైక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది, దీన్ని బౌమన్స్ గుళికగా చెప్పుకుంటాం. రైట్, రెండోది వచ్చేసి అంటే మనకి రక్తకేశ నాళిక గుచ్చం. సో రక్తకేశ నాళిక గుచ్చం అనేది బౌమన్స్ గుళిక యొక్క లోపలి గోడలకు చాలా దగ్గరగా పెనవేసుకొని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వన్. సో రక్తకేశ నాళిక గుచ్చం అనేది బౌమన్స్ గుళిక యొక్క గోడల యొక్క లోపలి భాగానికి చాలా అల్లుకొని ఉంటుంది. సో ఎందుకో తర్వాత చూద్దాము. సో ఈ రక్తకేశ నాళిక గుచ్చాన్ని ఏర్పరిచేది ఏంటంటే మనకి అభివాహీ ధమనిగా చెప్తాం. సో వెరీ సింపుల్, అభివాహీ ధమని అంటే లోపలికి వచ్చేది, అభివాహి ధమని, ధమనిక, అభివాహి ధమనిక. సో భి అంటే మనకి ఇలా క్రింద జటాయిస్తాం కదా, అంటే ఇలా లోపలికి వస్తుంది అని అర్థం అనమాట. అంటే రక్తకేశ నాళిక గుచ్చాన్ని ఏర్పరచడానికి ఒక ధమనిక, ఈ ధమనిక ఎక్కడి నుంచి ఏర్పడుతుందంటే రీనల్ ఆర్టరీ ఉంటుంది మనకి. వృక్క ధమని నుంచి అనేక శాఖలు చీలి చిన్న చిన్న ధమనికలు ఏర్పడి దాని నుంచి ఒక అభివాహి ధమనిక అనేది ఈ యొక్క బౌమన్స్ గుళిక యొక్క కప్పు భాగంలోకి ప్రవేశించి రక్తకేశ నాళిక గుచ్చాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది. రైట్, అండ్ ఇలా ఏర్పరిచిన తర్వాత మళ్ళీ ఇది బయటికి వెళ్ళిపోతుంటుంది. దీని యొక్క డయామీటర్ చూసినట్లయితే తక్కువగా ఉంటుంది, దీని యొక్క డయామీటర్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకనేది కూడా అక్కడ మనకి ఏంటంటే ఒక క్రియాత్మక
క్రియాత్మకమైన నిర్మాణం అన్నమాట ఇది, రైట్. సో ఇలా బయటికి వెళ్ళే నిర్మాణాన్ని వచ్చేసి ఏమంటామంటే అపవాహి ధమని అంటాం. అపవాహి ధమనిక, రైట్. అప అంటే ఇలా ఇలా తలగట్టిస్తున్నాం కదా, ఇలా యారో మార్క్ పెట్టుకోండి, అంటే బయటికి వెళ్ళిపోతుంది. అభి అంటే లోపలికి వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి, వెరీ సింపుల్గా గుర్తుంటుంది. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ అఫరెంట్ ఆర్టియోల్. దీన్ని వచ్చేసి ఇఫరెంట్ ఆర్టీరియోల్ అంట. సో మరి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఎలా గుర్తుపెట్టుకోవాలని చూసినట్లయితే ఇది ఫస్ట్ మాట్లాడుతున్నాం దీని గురించి, రైట్. ఇది ముందు వస్తుంది, ఇది తర్వాత వస్తుంది, ఎందుకంటే ఇది వచ్చింది ఏర్పరిచింది తర్వాత అది ఏర్పడింది. సో ఇది ముందు వస్తుంది కదా, సో కాబట్టి ఏ ముందు వస్తుంది, ఈ కంటే కూడా ఏ ముందు వస్తుంది గుర్తుపెట్టుకోండి. ఇది ఇఫరెంట్, ఇది అఫరెంట్, ఏ ముందు వస్తుంది కాబట్టి దీన్ని అఫరెంట్ ఆర్టియోల్ అని గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ మీడియం వల్ల సరిపోతుంది. ఈ తర్వాత వస్తుంది కాబట్టి అది వచ్చేసి ఇఫరెంట్ ఆర్టియోల్. సో లోపలికి వచ్చేసింటే మనకి ఇది రక్తకేశనాళిక గుచ్చాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది. మొత్తం కూడా ఏంటంటే మనకి రక్తకేశనాళిక గుచ్చం అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. సో దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసి మనం ఏమంటామంటే గ్లోమిరులస్గా చెప్తూ ఉంటాం, రైట్. ఇక్కడ మనము ఒక బ్యూటిఫుల్ మెకానిజం, ఒక బ్యూటిఫుల్ అరేంజ్మెంట్ ఇక్కడ చూద్దాం ఏంటి అనేది, రైట్. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇది బౌమన్స్ క్యాప్సూల్ యొక్క ఇన్నర్ వాల్, రైట్. సో ఇన్నర్ వాల్స్లో వచ్చేసి మనకి ఏంటంటే పోడోసైట్స్ ఉంటాయి. మనందరికీ తెలిసింది బౌమన్స్ క్యాప్సూల్ యొక్క ఇన్నర్ వాల్లో వచ్చేసి మనకి పోడోసైట్స్ ఉంటాయి. సో పోడోసైట్స్ ఏంటంటే ఇవి రక్తకేశనాళికలు, ఏవైతే గుచ్చంలో రక్తకేశనాళికలు ఉన్నాయో, బ్లడ్ క్యాపిలరీస్ ఉన్నాయో, సో ఎంత క్లోజ్గా ఉంటాయంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంకా దాని టిష్యూనా అన్నట్టుగా పెన వేసుకొని ఉంటాయన్నమాట. ఇన్నర్ వాల్లో ఉన్నటువంటి పోడోసైట్స్ ఏవైతే ఉన్నాయో దేన్ని పెన వేసుకొని ఉంటాయంటే ఈ రక్తకేశనాళికల గుచ్చంలో ఉన్నటువంటి రక్తకేశనాళికలను పెన వేసుకొని ఉంటాయి, అంత క్లోజ్గా ఉంటాయి. ఎందుకో చూద్దాం, రైట్. సో ఇది వచ్చేసి అజ్యూమ్ దట్ దిస్ ఇస్ ద హియర్ ఐ డ్రా. సో ఇది వచ్చేసి రక్తకేశనాళికల గుచ్చంలో ఉన్నటువంటి ఒక రక్తకేశనాళిక అనుకుందాం, ఓకేనా. సో బౌమన్స్ క్యాప్సూల్ ఎంత క్లోజ్గా ఉంటుందంటే ఇంత క్లోజ్గా ఉంటుంది, చాలా దీని దగ్గరికి అల్లుకొని ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి పోడోసైట్స్ ఉంటాయి, పాదకణాలు అంటాం. సో పాదకణాలు ఇలా ఉండి దీనికి ఒక కేంద్రకం ఉంటుంది. సో ఎందుకు పాదకణాలు అంటామంటే ఈ కణము ఇలా బ్రాంచెస్ని కలిగి ఉంటుంది, పాదాలను కలిగి ఉంటుంది కాబట్టి పాదకణాలుగా చెప్పుకుంటాం, పాదకణాలు అంటాం. సో యాక్చువల్గా ఇన్నర్ వాల్ ఆఫ్ ది బౌమన్స్ క్యాప్సూల్లో ఉండేటువంటి సెల్స్ ఇవి, వీటిని ఏమంటామంటే పోడోసైట్స్ అంటాం. సో పోడోసైట్స్కి మొత్తం కూడా పోడో అంటే పాదం అంతే, వెరీ సింపుల్. సో ఇవన్నీ కూడా పాదాల వంటి నిర్మాణాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఏమంటామంటే పాదకణాలుగా చెప్పుకుంటాం. సో ఇవి ఇలా ఉండేటువంటి పాదకణాలు ఏంటంటే మనకి ఇంకొక పాదకణాలతో, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాదకణం అనుకుందాం, ఇది పాదకణం అనుకుందాం, పోడోసైట్ అనుకుందాం. సో పోడోసైట్ నుంచి వచ్చినప్పుడు పాదాలు అనుకుందాం. సో మరొక పోడోసైట్ యొక్క పాదాలు ఏంటంటే ఇలా ఒకదానికొకటి ఇలా ఇరుక్కొని ఉంటాయి. సో కంప్లీట్గా ఫిక్స్ అయిపోకుండా కొంచెం గ్యాప్లను కలిగి ఉంటాయి. ఎందుకు గ్యాప్లను కలిగి ఉంటాయి చూద్దాం ఒకసారి. సో ఇలా ఉంటే దీన్ని ఏమంటామంటే ఇంట్రికేట్ అమరిక అంటాం. సో ఒకదాని యొక్క పాదాలు మరొక దానిలోకి ఇలా ఇరుక్కొని పోయినట్లయితే దాన్ని ఏమంటామంటే ఇంట్రికేట్ అమరిక అని అంటాం అన్నమాట. సో ఇక్కడ పోడోసైట్స్ ఏవైతున్నాయో ఇవి ఇంట్రికేట్ అమరికని చూపెడుతూ ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాదకణం ఉందనుకుందాము. సో పాదకణం, దిస్ ఇస్ పోడోసైట్. సో పోడోసైట్స్ నుండి మనకి ఇక్కడ బ్రాంచెస్ వస్తున్నాయి అనుకుందాం. సో దీని నుండి వచ్చేటువంటి బ్రాంచెస్ ఏంటంటే ఇలా దీంట్లోకి ఇలా ఇరుక్కొని ఉంటాయి. సో ఆ అమరికని ఏమంటామంటే ఇంట్రికేట్ అమరికగా చెప్పుకుంటూ ఉంటాం. సో మరి ఇంట్రికేట్ అమరికలో ఒకసారి చూద్దాము. ఇంట్రికేట్ అమరిక ఎలా ఉంది, ఇది ఒక పోడోసైట్ యొక్క పాదాలు అనుకుందాము. సో మరొక పోడోసైట్ యొక్క పాదాలు దీంట్లోకి ఇలా అమరి ఉంటాయి. సో ఒకదానికొకటి కలిసిపోకుండా ఈ పాదాలు మనకి గ్యాప్లని కలిగి ఉంటాయి. సో చీలికల వంటి నిర్మాణాలు కలిగి ఉంటాయి. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ గ్యాప్ కనపడుతుంది, మనకి ఈ రెండింటి మధ్యలో రెండు పాదాల మధ్యలో గ్యాప్ ఏదైతే కనపడుతుందో ఈ గ్యాప్ని ఏమంటామంటే మనకు ఫిల్ట్రేషన్ స్లిట్స్ అంటాము, లేదంటే గాలన చీలికలు అంటాం. గుర్తుపెట్టుకోండి, గాలన చీలికలు అంటాం.
ఏమంటాం వీటిని గాలన చీలికలు అంటాం. సో ఇలా మనకి ఈ యొక్క పోడోసైట్ యొక్క కణాలు వాటి యొక్క పాదాలు ఒకదానితో ఒకటి ఇరుక్కొని ఉంటాయి. సో పూర్తిగా కలిసిపోకుండా మధ్యలో గ్యాప్స్ని కలిగి ఉంటాయి. సో ఈ గ్యాప్స్ని ఏమంటామంటే ఫిల్ట్రేషన్ స్లిట్స్ లేదంటే గాలన చీలికలు లేదంటే గాలన రంధ్రాలు అని అంటాం. ఎందుకు గాలన రంధ్రాలు అంటున్నామంటే అక్కడ ఆ రంధ్రాల నుండే ఆ చీలికల నుండే రక్తం అనేది వడపోయబడుతుంది. గుర్తుపెట్టుకోండి. రైట్. ఇంకా నెక్స్ట్ ఇది ఇలా ఉంటే పాదకణాల నిర్మాణం ఇలా ఉంటే సో లోపలి వైపు ఇదేంటి రక్తకేశనాళిక అని చెప్పాను. రక్తకేశనాళికల్లో ఏంటంటే దీని యొక్క గోడల పైన ఎండోథీలియల్ సెల్స్ ఉంటాయి. రైట్. సో ఎండోథీలియల్ సెల్స్ అనేవి పూర్తిగా ఆవహించి ఉండకుండా మధ్యలో ఇక్కడ గ్యాప్స్ని కలిగి ఉంటుంది. మధ్యలో ఇక్కడ గ్యాప్స్ని కలిగి ఉంటుంది. ఈ గ్యాప్స్ని ఏమంటామంటే సుషిరాలు అంటాం. సుషిరాలు లేదంటే ఫెన్స్ట్రేషన్స్ అంటాం. ఇంగ్లీష్లో అయితే ఫెన్స్ట్రేషన్స్ లేదంటే సుషిరాలు అంటాం. సో ఎందుకు ఇలా గ్యాప్ని కలిగి ఉండాలి, ఎందుకు పాదకణాలని కలిగి ఉండాలంటే చెప్తాను ఇప్పుడు. ఇప్పుడు మనకి ఈ రక్తకేశనాళిక యొక్క గోడ ఇలా ఉందనుకుందాం. రైట్. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఎండోథీలియల్ సెల్స్ ఉన్నాయి. సో గ్యాప్ బిట్వీన్ దీస్ ఎండోథీలియల్ సెల్స్ ఈజ్ నోన్ యాజ్ ఫెన్స్ట్రేషన్స్. ఈ గ్యాప్ని ఏమంటామంటే ఫెన్స్ట్రేషన్ అంటాం. అంటే ఈ రక్తకేశనాళిక యొక్క గోడ అనేది ఈ కణాలు ఉన్న చోట మందంగా ఉన్నది, ఇక్కడ పలుచగా ఉంది. రైట్. నెక్స్ట్ ఈ యొక్క పోడోసైట్ యొక్క పాదాలు ఏవైతేనో పాదాలు కూడా ఇటువైపు నుండి బయట వైపు నుండి అంటే వీటిని ఇట్లా నిలువుగా సెక్షన్ చేసినట్లయితే పాదాలు ఇలా కట్ అయిపోయి ఉంటాయి. పాదాలు ఇలా కనపడుతుంటాయి మనకి. ఓకేనా. ఈ గ్యాప్ని వచ్చేసి మనం ఏమంటే ఫిల్ట్రేషన్ స్లిట్గా చెప్పుకుంటాం. సో పలుచుగా ఉంటుంది అక్కడ కూడా. సో ఆ ఏరియా నుంచే మనకి ఏంటంటే ఈ యొక్క రక్తం అనేది శుద్ధి చేయబడుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎందుకు ఇలా ఉంటుంది, ఎందుకు పాదాలని కలిగి ఉండాలి, ఎందుకు ఆ గ్యాప్స్ని వదిలిపెట్టాలి, గ్యాప్స్ వదిలిపెట్టకుంటే ఏమవుతుంది, గ్యాప్స్ ఖచ్చితంగా వదిలిపెట్టబడాలని చూసినట్లయితే ఈ పాదాలు ఎందుకు ఉంటాయంటే చూడండి, అక్కడ మనకి రక్తకేశనాళికల గోడలకు సపోర్ట్ చేయడానికి పాదాలు ఉంటాయి మనకి. సో ఒకవేళ పాదం మొత్తం కూడా ఫుల్గా ఫిక్స్ అయిపోయింది, దీన్ని మొత్తం కూడా రెండు ఆనుకొని పోయింది అనుకోండి. సో ఏమవుతుంది అక్కడ, సో గోడ అనేది మందంగా అయిపోతుంది, మనకు ఫిల్ట్రేషన్ కాదు. సో ఇక్కడ ఎప్పుడైతే పలుచగా ఉంటుందో సో ఎంత ప్రెజర్ తోటి వస్తుంది దీంట్లోకి, ఈ బ్లడ్ వెజిల్లోకి బ్లడ్ అనేది ప్రెజర్ తోటి వస్తుంది. రైట్. సో ఇలా వచ్చేస్తుంది ప్రెజర్ తోటి రాగానే ఆ ప్రెజర్కి ఈ పలుచుగా ఉన్నటువంటి సుషిరాలు ఏమనుకున్నామో మనము దీని నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో దీని నుండి బయటికి దట్ మీన్స్ ఏంటంటే బౌమన్స్ గుళిక యొక్క ఈ యొక్క కప్పు ప్రాంతంలోనికి, ఇక్కడ నుండి మనకి ఈ యొక్క కప్పు ప్రాంతంలోనికి ఫిల్ట్రేట్ అనేది అంటే మనకి ఏదైతే ప్రాథమిక మూత్రం ఏర్పడుతుందో రక్తం నుండి అది ఈజీగా వెళ్ళిపోవడానికి గోడలు ఇక్కడ పలుచగా చేయబడ్డాయి. ఎండోథీలియల్ కణాలు పూర్తిగా ఆవహించకుండా గ్యాప్ ఎందుకు ఉంటుందంటే అక్కడ గోడలు పలుచగా ఉన్నట్లయితే అక్కడ కలిగేటువంటి పీడనం ఏదైతే ఉందో జనరల్గా 10 mm/Hg ఉంటుంది అక్కడ. సో ఆ పీడనానికి ఆ పలుచగా ఉండే గోడల నుండి ఈ యొక్క ఫిల్ట్రేట్ ప్రాథమిక మూత్రం ఏదైతే ఉందో ఇది బౌమన్స్ గుళిక యొక్క కుహరంలోనికి వస్తుంది. అండ్ మరి ఇక్కడ ఇది ఉన్నది కదా, మరి ఇవెందుకు మొత్తం కూడా ఖాళీ ఉండొచ్చు కదా, త్వరగా అవుతుందని చూసినట్లయితే సో ఇక్కడ ఎండోథీలియల్ సెల్స్లో కూడా మొత్తం కూడా ఖాళీగా అలా పలుచగా ఉందనుకోండి, బాగుంటుంది కదా. సో ఇక్కడ నాళికా కణాల యొక్క పాదాలు ఏవైతే నాళికా కణాలు కాదు పాద కణాలు పోడోసైట్ యొక్క పాదాలు ఇటువైపు నుండి సపోర్ట్ దీనికి ఈ వాల్కి లోపల నుండి ఎండోథీలియల్ సెల్స్, బయట నుంచి వచ్చేసి ఏంటి మనకి ఏం సపోర్ట్ ఉంది అని చూసినట్లయితే పాద కణాల యొక్క పాదాలు సపోర్ట్ ఉన్నాయి. సో ఇక్కడ మనకేంటి పాద కణాల యొక్క పాదాలు ఏవైతే ఉన్నాయో అవి సపోర్ట్గా ఉన్నాయి. సో అంటే ఈ వాల్ పలుచగా ఉంది, ఎట్ ద సేమ్ టైం ఆ ప్రెజర్కి వాల్ పగిలిపోకుండా రక్తకేశనాళిక యొక్క వాల్ పగిలిపోకుండా లోపల నుంచి ఎండోథీలియల్ సెల్స్, బయటి నుంచి పోడోసైట్స్ యొక్క పాదాలు అనేవి సపోర్ట్ ఇస్తూ ఉన్నాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా, అసలు ఎవ్రీథింగ్ ఇన్ అవర్ బాడీ ఈజ్ పర్ఫెక్ట్లీ డిజైన్. దాట్స్ ఇట్, అంతే, అలా డిజైన్ చేయబడింది అంతే. సో ఎంత బ్యూటిఫుల్గా అసలు ఊహకందని రీతిలో డిజైన్ చేయబడింది మన బాడీ. సో మొత్తము పలుచగా ఉంటే పగిలిపోతుంది. రైట్. సో మొత్తము ఫుల్గా ఆవహించి కూడా సపోర్ట్ ఉంటేనేమో ఫిల్ట్రేషన్ కాదు. రైట్. సో కాబట్టి ఆ ఇంట్రికేట్ అమరిక, ఆ యొక్క గ్యాప్స్, ఫిల్ట్రేషన్ స్లిట్స్ అనే వాళ్ళ ఉన్నాయి అంతే. ఇంకా బ్యూటిఫుల్ మెకానిజం, బ్యూటిఫుల్ స్ట్రక్చర్ అంతే. ఇక హ్యూమన్ బాడీ అనాటమీ అంటేనే ఇంకా అది డిజైన్, పర్ఫెక్ట్లీ డిజైన్, దట్స్ ఇట్.
సో ఇలా ఏమవుతుందంటే ఇక మనకి ఈ ఫిల్ట్రేట్ అనేది ఈ సుషిరాల నుండి మనకి ఈ బౌమన్స్ గుళిక యొక్క క్యాప్సూల్లోనికి ఈ యొక్క ఖాళీ ప్రదేశం ఏదైతుందో అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది. సో అంత బ్యూటిఫుల్ అమరిక మన బాడీలో ఉంది. రైట్. సో ఇక్కడ చూద్దాం, మనకి ఇంకా ఎక్కడ ఉన్నాం మనం? బౌమన్స్ క్యాప్సూల్లో ఉన్నాము. రైట్. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఈ బౌమన్స్ క్యాప్సూల్ అనేది 2 వాల్డ్ అని చెప్పుకున్నాము. సో 2 గోడల చేత ఏర్పడుతూ ఉంటుంది. సో ఇన్నర్ వాల్స్ వచ్చి పోడోసైట్స్ తోటి ఉంటాయి. పోడోసైట్స్ అనేవి పాదాలు కలిగి ఉంటాయి, నా మెకానిజం చెప్పుకున్నాము. అండ్ ఇన్నర్ వాల్స్లో వచ్చేసి మనకి పోడోసైట్స్ చెప్పేసుకున్నాం ఆల్రెడీ. సో ఇంట్రికేట్ అమెరికన్తో కలిగి ఉంటాయి. అండ్ వాటి మధ్యలో ఉండేటువంటి స్లిట్స్ ఏవైతున్నాయో వాటిని ఫిల్ట్రేషన్ స్లిట్స్ లేదంటే స్లిట్ పోర్స్ అంటాము. సో తెలుగులో అయితే వీటిని గాలన రంధ్రాలు అంటాం. గాలన రంధ్రాలు లేదంటే గాలన చీలికలు అని కూడా అంటాం. సో తెలుగు మీడియం వాళ్ళేమో తెలుగు మీడియంలో చెప్పమంటున్నారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళేమో ఇంగ్లీష్లో చెప్పండి సార్, తెలుగులో వద్దు సార్ అంటున్నారు. సో కొంచెం మీరు ట్రై చేయండి అండర్స్టాండ్ చేసుకోవడానికి. ఎందుకంటే సో బైలింగ్వల్లో నాకు ఒక్క లాంగ్వేజ్లో వెళ్ళిపోవడం నాకు చాలా ఈజీగా ఉంటుంది అసలు. సో కంప్లీట్గా ఇంగ్లీష్లో వెళ్ళడమా కంప్లీట్గా తెలుగులో వెళ్ళడమా ఈజీగా ఉంటుంది. ఒక్కోసారి కంప్లీట్గా ఇంగ్లీష్లో వెళ్ళినప్పుడు తెలుగు వర్డ్స్ మాయమైపోతున్నాయి. సో కంప్లీట్గా తెలుగులో వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ వర్డ్స్ మాయమైపోతున్నాయి. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం. ఓకే. సో వీటిని ఏమంటామంటే గాలన చీలికలు లేదంటే గాలన రంధ్రాలుగా చెప్పుకుంటాం. సో నేను ఈ మెకానిజం తెలుసుకోవడానికి ఆల్మోస్ట్ ఒక 20-30 వీడియోస్ చూశాను. ఒక 2 ఎక్స్ట్రా బుక్స్ రెఫర్ చేయడం జరిగింది. మన అకాడమీ బుక్లో చదివితే మీకు ఎక్కడ కూడా అర్థం కాదు ఇది. సో గాలన చీలికలు ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు మీకు అసలు. సో అలా ఉంటుంది మన దాంట్లో. రైట్. వీటిని వచ్చేసి ఫిల్ట్రేషన్ స్లిట్స్గా చెప్పుకుంటూ ఉంటాం. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఏమంటామంటే రీనల్ ట్యూబ్యూల్ అంటాం. సో రీనల్ ట్యూబ్యూల్ లేదంటే వృక్కనాళంగా చెప్పుకుంటాం. వృక్కనాళిక. రైట్. సో దీంట్లో వచ్చేసి మనకి 3 మెయిన్ పార్ట్స్ అనేవి కనపడుతుంటాయి. సో ఒకటి వచ్చేసి ఏంటంటే, సో ఇది ఆల్రెడీ చెప్పాను అనుకుంటా కదా, అఫరెంట్ ఆర్టియోల్ అండ్ డిఫరెంట్ ఆర్టియోల్. అఫరెంట్ ఆర్టియోల్ వచ్చేసి దీని యొక్క డయామీటర్ పెద్దగా ఉంటుంది, దీని యొక్క డయామీటర్ చిన్నగా ఉంటుంది. ఎందుకంటే కారణం ఏంటంటే హై ప్రెషర్ క్రియేట్ కావాలి కాబట్టి దీని యొక్క డయామీటర్ అనేది చిన్నగా ఉంటుంది. దీని యొక్క వ్యాసం తక్కువగా ఉంటుంది. అపవాహి ధమనిక యొక్క వ్యాసం అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇన్పుట్ ఎక్కువైపోతుంది, అవుట్పుట్ తగ్గిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. చూడండి. సో ఇది కూడా ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేయబడింది మన బాడీలో. రైట్. నెక్స్ట్ వచ్చేసి వృక్కనాళం యొక్క తర్వాత భాగం వచ్చేసి పైప్ మాదిరిగా ఉంటుంది. సో ఒకటి వచ్చేసి ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని వచ్చేసి మనము పీసీటీ అంటాం. పీసీటీ అంటే ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, సమీప సంవలిత నాళంగా చెప్పుకుంటాం తెలుగులో. సమీపస్థాన సమీప సంవలిత నాళం అని ఒకటే. సో మరి ఈ నాళం దేనికి సమీపంగా ఉందంటే బౌమన్స్ క్యాప్సూల్ సమీపంగా ఉంది కాబట్టి సమీప అంటున్నాం. సంవలిత అని ఎందుకు అంటున్నామంటే మెలికలు తిరిగి ఉంది కాబట్టి సంవలిత అంటాం. నాళము అని ఎందుకంటే చిన్న పైప్ లాగా ఉంది కాబట్టి నాళంగా చెప్పుకుంటూ ఉంటాం. సో దిస్ ఈజ్ పీసీటీ. ప్రాక్సిమల్ అంటే దగ్గర, కన్వల్యూటెడ్ అంటే మెలికలు తిరిగినటువంటి, ట్యూబ్యూల్ అంటే ట్యూబ్ లాంటి నిర్మాణం. సో దీన్ని వచ్చేసి మనం ఏంటంటే పీసీటీగా చెప్పుకుంటాం. సో పీసీటీ దీంట్లోకి ఓపెన్ అవుతుందని చూసినట్టయితే ఒక చిన్న లూప్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. సో ఈ లూప్ లాంటి స్ట్రక్చర్లోకి ఓపెన్ అవుతుంది. దీన్ని హెన్లీ అనే సైంటిస్ట్ కనిపెట్టాడు కాబట్టి అతని పేరు మీదుగా దీన్ని హెన్లీ లూప్గా చెప్పుకుంటూ ఉంటాం. సో హెన్లీ లూప్ అంటాం దీన్ని. సో హెన్లీ లూప్కి వచ్చేసి ఒక అవరోహక బాహు ఉంటుంది, ఒక అడ్డు బాహు ఉంటుంది, ఒకటి వచ్చేసి ఆరోహక బాహు ఉంటుంది. సో డిసెండింగ్ లిమ్, హారిజంటల్ లిమ్ అండ్ ఇది వచ్చేసి అసెండింగ్ లిమ్గా చెప్పుకుంటూ ఉంటాం అనమాట ఇంగ్లీష్లో అయితే. సో దీంట్లో హెన్లీ లిప్లో 3 పార్ట్లు ఉంటాయి. సో ఇక్కడ మనకి ఈ యొక్క అసెండింగ్ లిమ్ చూసినట్లయితే, ఆరోహక బాహువు చూసినట్లయితే స్టార్టింగ్లో పార్ట్ వచ్చేసి పలుచగా ఉంటుంది. సో తర్వాత పార్ట్ వచ్చేసి అంటే దిస్ ఇస్ ప్రాక్సిమల్ పార్ట్ అంటాం, సమీప భాగం అంటాం. సో ఇక్కడ నుండి ఇక్కడి వరకు వచ్చేసి మనం ఏమంటున్నామంటే దీన్ని ఆరోహక బాహువు అంటున్నాం, అసెండింగ్ లిమ్ అంటున్నాం. సో మళ్ళీ ఈ పార్ట్లో ఇది దగ్గర ఉంది, దీనికి ఈ పార్ట్ ఏదైతే ఉందో దీని దగ్గర ఉంది కాబట్టి దీన్ని ప్రాక్సిమల్ పార్ట్ అంటున్నాం, సమీప భాగంగా చెప్పుకుంటాం. మీద వచ్చేసి దూరస్థ భాగంగా చెప్పుకుంటాం. సో దూరస్థ భాగం ఏదైతే ఉందో ఆరోహక బాహు యొక్క దూరస్థ భాగం అనేది మందంగా ఉంటుంది దాని గోడలు. సో అది కూడా తర్వాత మెకానిజం కోసం అలా డిజైన్ చేయబడింది అంతే ఇంకా. రైట్. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఆరోహక బాహు. ఆరోహక బాహు యొక్క సమీప సమం పాల్చగా దూరస్థ భాగం వచ్చేసి మందంగా ఉంటుంది. సో ఇది తర్వాత ఏంటంటే మనకి సంగ్రహ నాళంలోను తెరుచుకుంటుంది. సో దాన్ని వచ్చేసి ఏమంటామంటే ప్రాథమిక సంగ్రహ నాళంగా చెప్పుకుంటాం, ప్రాథమిక సంగ్రహ నాళం. సో ఈ ప్రాథమిక సంగ్రహ నాళాలన్నీ కూడా కలిసి ఏంటంటే మరొక నాళంలో తెరుచుకుంటాయి. వాటిని ఏమంటామంటే
నిలువు సంగ్రహనాళంగా చెప్పుకుంటూ ఉంటాం. నిలువు సంగ్రహనాళం స్ట్రైట్ కలెక్టింగ్ డక్ట్ అంటాం. దీన్ని వచ్చేసేమో ఇనిషియల్ ఏంటంటే ప్రైమరీ కలెక్టింగ్ డక్ట్గా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో రైట్, ఇది వచ్చేసేమో హెన్లీ లూప్, హెన్లీ శిక్యము అంటాము. సో హెన్లీ శిక్యంలో ఇది వచ్చేసేమో అవరోహక బాహు, ఇది ఆరోహక బాహుగా చెప్పుకుంటుంటాం. సో ఇది వచ్చేసి బౌమన్స్ క్యాప్సిల్స్ లేదంటే బౌమన్స్ గుళిక అంటాము. ఇది వచ్చేసి రక్తకేశనాళిక గుచ్ఛం, రక్తకేశనాళిక గుచ్ఛం. సో దీన్ని గ్లోమిరులస్ అంటాము, గ్లోమిరులస్గా చెప్తాం. ఓకేనా. సో ఇది వచ్చేసేమో ప్రైమరీ కలెక్టింగ్ డక్ట్, ఇది వచ్చేమో స్ట్రైట్ కలెక్టింగ్ డక్ట్ అంటాము. సో ఈ సంగ్రహనాళాలన్నీ కూడా కలిసి మళ్ళీ సో ఏదైతే మనకి నిలువు సంగ్రహనాళాలు, సో ఈ నిలువు సంగ్రహనాళాలన్నీ కూడా కలిసి మరొక నాళంలోనికి తెలుసుకుంటాయి. దీన్ని ఏమంటామంటే బెలినీ నాళంగా చెప్పుకుంటాం, డక్ట్ ఆఫ్ బెలినీ అంటాము. సో ఇది వచ్చేసి మనకి కలెక్టింగ్ డక్ట్, సంగ్రహనాళము, కలెక్టింగ్ డక్ట్, సంగ్రహనాళము. ఇది కూడా వచ్చేసి ఏంటంటే ప్రైమరీ కలెక్టింగ్ డక్ట్ అంటాం, ప్రైమరీ కలెక్టింగ్ డక్ట్. సో ఈ బెల్లి నాళం ఎక్కడికి తెరుచుకుంటుందని చూసినట్లయితే మనకి వృక్క శృంగం ఏదైతే ఉంటుందో సో ఆ వృక్క శృంగంలోనికి తెరుచుకుంటుంది. అక్కడ నుండి నెమ్మదిగా నెక్స్ట్ పెల్విస్లోనికి తెరుచుకుంటుంది, రీనల్ పెల్విస్. అక్కడ నుండి మనకు తెలిసిందే రీనల్ పెల్విస్ నుండి యూరిటర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ యూరిటర్ నుండి కిందికి వెళ్ళిపోతే యూరినరీ బ్లాడర్, యూరత్ర అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటున్నాను. సో ఈ విధంగా మనకి స్ట్రక్చర్ అనేది ఉంటుంది. రైట్. ఇంకా ఇక్కడ మనం చూడవలసిన అంశం వచ్చేసి తర్వాత చూద్దాము. నెక్స్ట్ దాంట్లో మనకు వచ్చేసి అది ఉంటుంది ఏంటి, యూరిన్ ఎలా ఫామ్ అవుతుందని ఉంటుంది. యూరిన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. అండ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి అఫరెంట్ ఆర్టియోల్ అభివాహి ధమనిక అంటాము. నెక్స్ట్ వచ్చేసి గ్లోమిరులస్ ఏర్పడుతుంది. సో గ్లోమిరులస్ నుండి మనకి బౌమన్స్ క్యాప్సిల్ నుండి ఇది పీసీటీ. సో ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యుల్, సమీప సంవలిత నాళము. నెక్స్ట్ వచ్చేసి అవరోహక బాహు అంటాము. సో దీన్ని డిసెండింగ్ లిమ్ అంటాము. డిసెండింగ్ అంటే కిందికి రావడం. నెక్స్ట్ అడ్డు బాహు ఉంటుంది, రాయలేదు ఇక్కడ నేను. నెక్స్ట్ ఇది వచ్చేసేమో ఆరోహక బాహు, ఇది ఆరోహక బాహు అంటాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఆరోహక బాహు తర్వాత ఒకటి డయాగ్రామ్ మర్చిపోయాను, సో ఇక్కడ మన కన్వల్యూటెడ్ ట్యూబ్యుల్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి డీసీటీ అంటాం. డీసీటీ అంటే డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్. డిస్టల్ అంటే దూరంగా ఉంటే డిస్టల్ అంటాం, కన్వల్యూటెడ్ అంటే ముడితలు పడింది, నాళం వంటి నిర్మాణం కాబట్టి డీసీటీ అంటాం. దూరస్థ సంవలిత నాళం, దూరస్థ దీనికి దూరంగా ఉంది. సంవలిత అంటే మెలుకలు తిరిగిన, ట్యూబ్యుల్ అంటే ట్యూబ్ వంటి నిర్మాణం, నాళం వంటి నిర్మాణం కాబట్టి దీన్ని డీసీటీగా చెప్పుకుంటుంటాం. సో డీసీటీ నుండి మనకి ప్రైమరీ కలెక్టింగ్ డక్ట్, అక్కడ నుండి చూద్దాము. సో ప్రాథమిక సంగ్రహనాళాలు, తర్వాత నిలువు సంగ్రహనాళము, తర్వాత బెల్లి నాళం ఏర్పడుతుంది. ఈ బెల్లి నాళం వచ్చేసి వృక్క సూక్ష్మాంకురాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆ యొక్క వృక్క పిరమిడ్ యొక్క చివరి భాగం సూక్ష్మాంకురం ఎక్కడో అక్కడి వరకు వెళ్ళి అక్కడ తెరుచుకుంటుంది ఇది. సో అక్కడ నుండి వృక్కద్రోణి నుండి మనకు తెలిసింది ఇంకా నెక్స్ట్ ప్యాసేజ్ అనేది. సో ఇది వచ్చేసి దీని యొక్క నిర్మాణం. సో మనకి ఇక్కడ మొత్తం ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చినాం. మరి ఇక్కడ ఒక పార్ట్ మిస్ అయిపోయింది ఇది కదా. సో ఇక్కడ పార్ట్ మిస్ అయిపోయింది. ఇక్కడ దీని సంగతి ఏంటి, అపవాహి ధమనిక యొక్క సంగతి ఏంటి అని చూసినట్లయితే ఇది ఈ నాలిక చుట్టూ కూడా మొత్తం అల్లుకుంటూ ఉంటుంది ఇలా. సో ఇలా మొత్తం కూడా నాలిక చుట్టూ అల్లుకొని మనకి ఏమి ఏర్పరుస్తుంది అని చూసినట్లయితే పెరిక్యాపిలరీ నెట్వర్క్ని ఏర్పరుస్తుంది. పరిరక్తకేశనాళిక వల అంటాం. పరి అంటే చుట్టి, రక్తకేశనాళికలు అంటే రక్తకేశనాళికలు, వల అంటే వల మాదిరిగా దీని మొత్తం చుట్టూ ఉంది కాబట్టి పరిరక్తకేశనాళిక వలన అనేది ఏర్పరుస్తూ ఉంటుందన్నమాట. సో పెరిక్యాపిలరీ నెట్వర్క్ లేకంటే పెరిక్యాపిలరీ ట్యూబ్యూల్స్ ఏదైనా పర్లేదు. సో ఏర్పరిచి నెమ్మదిగా తర్వాత రీనల్ వేన్యూల్గా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ మొత్తం కూడా ఈ పెరిక్యాపిలరీ నెట్వర్క్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ది హెన్లీ లూప్ని చుట్టూ ఉంటుంది. సో హెన్లీ లూప్ని చుట్టూ ఉన్నటువంటి ఈ పెరిక్యాపిలరీ నెట్వర్క్ని వాసా రెక్టా అంటాం. మనకు తెలిసింది అది వాసా రెక్టా అనేది ఉంటుంది. ఈ వాసా రెక్టా అనేది ఎస్పెషల్లీ ఈ వల్కల న్యూరాన్లో అధికంగా ఉంటుంది, వేరాజ్ దవ న్యూరాన్లో వచ్చేసి తక్కువ ఉంటుంది. తర్వాత చూద్దాం అది. సో ఇది వచ్చేసి ఏంటంటే పెరిక్యాపిలరీ నెట్వర్క్. ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి
వృక్క ప్రమాణం యొక్క నిర్మాణం, నెఫ్రాన్ యొక్క నిర్మాణం. ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్లేదండి. సో ఇది మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది. నాకు తెలియదు, ఇప్పటివరకు అయితే తెలియదు. నేను కొంచెం హార్డ్ వర్క్ చేశాను, దీని గురించి తెలుసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది మెకానిజం అనేది. రైట్, సో దిస్ ఇస్ టుడేస్ క్లాస్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.